వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్. పప్పు దోసకాయ పప్పు చేస్తున్నా. పసుపు, దోసకాయ టమాటా వేసుకోవాలి, కట్ చేసి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి, ఉప్పు, కల్లుప్పు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు. పప్పు మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసి మూత పెట్టుకుంటే అయిపోతుంది. పప్పు మంచిగా కడిగి 2 సార్లు కడిగి పప్పు వాటర్ వేసుకొని, పసుపు వేసుకొని, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని మిక్సీ బట్టి వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే టమాటా 2 దోసకాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. పెట్టుకొని మూత పెట్టుకుంటే సింపుల్ రెసిపీ దోసకాయ పప్పు ఫ్రెండ్స్. దోసకాయ టమాటా పప్పు, కందిపప్పు. చూడండి ఫ్రెండ్స్, 4 విజిల్ వచ్చే వరకు పెట్టుకొని బంద్ చేసుకుంటే అయిపోతుంది. ఇది నాటు కందిపప్పు కాదు ఫ్రెండ్స్, మామూలు కందిపప్పు. కొన్న కందిపప్పు విజిల్ పెట్టుకుంటున్నాం, మూత పెట్టుకుంటున్నాం. పోపు కొరకు ఎల్లిపాయ కూడా గిల్లి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది క్రష్ చేసుకొని కొంచెం దంచుకొని వేసుకోవాలి. వేసుకుంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది పోపు కొరకు. అన్నం కొరకు బియ్యం కడిగి పెడుతున్నా ఫ్రెండ్స్. కడిగి పెడితే అప్పటిదప్పుడు పెట్టుకోవచ్చు వేడివేడిగా. నేనైతే అప్పటిదప్పుడే వండుకొని తింటాం ఫ్రెండ్స్. దాదాపు అలాగే వండుతాను. ఎప్పుడో ఒకసారి మిగులుతాయి అన్నం, పప్పు అన్నం. సర్దైంది ఫ్రెండ్స్, సర్ది జ్వరం, లో జ్వరం. బియ్యాన్ని 2 సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇది మా చేను బియ్యం, మా నాన్న చాలా బాగా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి తల్లిగారు ఇచ్చిన బియ్యం చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఏదైనా తల్లిగారి ఇంటికి నుంచి చాలా రుచిగా ఉంటుంది. పాలిష్ లేని బియ్యం ఫ్రెండ్స్. ఇవి సన్న బియ్యం ఫ్రెండ్స్. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మా నాన్న వ్యవసాయం చేశాడు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో, చాలా రుచిగా ఉంటాయి. నాకు ఇష్టం ఈ బియ్యం. బయట కొన్నదానికన్నా ఇలా వ్యవసాయం పండించే వాళ్ళకి కొంటే మనకు సేఫ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకే ఈ విషయం చెప్తున్నాను. వ్యవసాయదారు కొనండి ఫ్రెండ్స్ బియ్యంని, చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర అయితే. నేనైతే అమ్మ వాళ్ళు వేస్తే అదే వండుకుంటాను. ఇంతకుముందు సన్న బియ్యం ఇచ్చేవాళ్ళు కాదు కదా, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి రేషన్లు. అవి కూడా వండుకుంటున్నాయి, ఇవి కూడా వండుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయం చెప్దామని చెప్పాను. రైతులకు ఇలా సేవ్ చేయండి ఫ్రెండ్స్. రైతుల కాడ కొనండి, వాళ్ళను బతికించండి. ఓకేనా, ధరలు కాడ కొంటే కొంచెం వాళ్ళకు కూడా సేఫ్ అవుతాయి కదా ఫ్రెండ్స్. అందుకే చెప్పాను, ఏమనుకోవద్దు, మీ ఇష్టము. కానీ దాదాపు వ్యవసాయదారుల కాడ ఉంటే వాళ్ళకు కూడా సేఫ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఆర్థికంగా ముందుకు వెళ్తారు. ఏముండదు ఫ్రెండ్స్, వ్యవసాయం చేస్తే మిగలదు, ఏం మిగలదు. మా నాన్న చేస్తుంటే మాకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నా, మా నాన్న దగ్గర కొనమని కాదు, వ్యవసాయదారు దగ్గర కొంటే వాళ్ళకు కొంచెం మేలు చేసిన వాళ్ళం అవుతాం అంతే. ఓకేనా ఫ్రెండ్స్, నా సజెషన్ అయితే అది. పప్పు విషయానికి వస్తే పప్పు అయిపోయింది ఫ్రెండ్స్. ఈసారి పొంగింది. ఎందుకు పొంగిందో కొంచెం వాటర్ ఎక్కువైనట్టుంది. కుక్కర్ కాడ జాగ్రత్తగా వేయించాలి ఫ్రెండ్స్. ఎప్పుడు ఏమైంది తెలియదు, జాగ్రత్తగా ఉండి వండుకోవాలి. నేనైతే దాదాపు కుక్కర్ వాడను, ఎప్పుడొకసారి. ఓకేనా ఫ్రెండ్స్, విజిల్ తీసి చూపిస్తాను. తొందరగా ఇది చేయొద్దు ఫ్రెండ్స్. ఇలా మొత్తం గాలి పోయినాకనే మూత తీయాలి. మూత తీసేటప్పుడు జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కోసారి ఆవిరి పోకముందుకే మనం మూత తీస్తే మన ముఖం మీద వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, మూత తీసినా కూడా ఇంకా వేడిగానే ఉంది, ఇంకా ఉడుకుతూనే ఉంది. స్టవ్ బంద్ చేసుకున్నా కానీ ఉడికిపోయింది ఫ్రెండ్స్ మొత్తం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు, తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది. ఈ విధంగానే ఉండాలి ఫ్రెండ్స్, మనం రుబ్బుకొనే అవసరం లేదు.
దోసకాయ టమాటా కాబట్టి రుబ్బుకునే అవసరం ఉండదు. దోసకాయ మనకు పంట కిందికి వస్తేనే బాగుంటుంది. కుక్కర్లో వేస్తే ఈ విధంగా మొత్తం మెత్తగా ఉడుకుతుంది. మన గిన్నెలు వేసి వండుకుంటేనే మనం నచ్చినట్టు వండుకోవచ్చు. కుక్కర్లో వేసినప్పుడు 4 విజిల్లకే బంద్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 విజిల్లు కన్నా ఎక్కువ పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత మెత్తగా అయిందో. ఈ విధంగా ఉంటే సరిపోతాయి. వాటర్ కూడా సరిపోయినాయి ఫ్రెండ్స్ కరెక్ట్గా. కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని, చింతపండు కూడా కావాలంటే వేసుకొని, నేను ఏది వేయడం లేదు. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నా. ఓకేనా, కావాలంటే వాటరు కొంచెం వేడి చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ నేనైతే అలాగానే వేస్తాను. మీరు ఎలా వేస్తారో మీ ఇష్టము. కానీ నేనైతే వాటర్ వేడి చేసే కావాలంటే వేసుకుంటాను. ఇప్పుడైతే సరిపోయింది, వేస్తాను నేను. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మాకు. కొంచెం పల్చగా కావాలంటే వాటర్ వేసుకోండి. ఓకేనా, తాలింపు పెట్టుకుంటున్నా. ఈ మధ్య చాలా వరకు వీడియోలు తగ్గిన ఫ్రెండ్స్. ఎందుకంటే గ్యాలరీ నుంచి మొత్తం వీడియోస్ మొత్తం డిలీట్ అయిపోయినాయి. అది కాక ఇప్పుడు వీడియోలు కూడా చాలా తక్కువ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ అనేది పోయింది ఫ్రెండ్స్. ఒకసారి మనము చేసి పెట్టుకున్న పోతే ఎంత వేదన ఉంటుందో వాళ్ళు చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఇప్పుడు వీడియోలు కొంచెం తగ్గించే పెడుతున్నాను. వారం రోజులు అవుతుంది పెట్టక వీడియో. కడాయి పెట్టుకున్నా ఫ్రెండ్స్. కడాయి వేడయ్యాక 3 చెంచాలు నూనె వేసుకొని, తాలింపు గింజలు వేసుకొని, వెల్లిపాయ వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఎండుమిర్చి వేసుకోండి. చాలా బాగుంటుంది తాలింపుకు. వేడవుతుంది ఫ్రెండ్స్. 3 చెంచాలు నూనె వేసుకుంటా. బోర్ కొట్టొద్దని ఈ విధంగా చెప్పాను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు. కొన్ని మాటలు షేర్ చేసుకోవాలని చేసుకున్నాను. ఇప్పటిదాకా బియ్యం వేసి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. రైతులు అంటే ఇష్టం కదా ఫ్రెండ్స్. నాకు ఎవరికైనా ఇష్టమే ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర కొనాలి అని నేను చెప్తున్నాను. ఓకేనా, నష్టం వచ్చినా లాభం వచ్చినా రైతు అయితే పంటను వేయడం ఆపడు కదా ఫ్రెండ్స్. పంట చేయడం, వ్యవసాయం చేయడం ఆపడు. వ్యవసాయం చేయకుండా ఉంటే మనం ఏం తినలేము, ఉండలేము. అందుకే రైతుకు సపోర్ట్ చేయాలని నా విన్నపం ఫ్రెండ్స్. అంతే. రైతు బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు ఫ్రెండ్స్. నేను కూడా చిన్నప్పుడు వ్యవసాయం చేశాను. అత్తగారి వాళ్ళకైతే వ్యవసాయం లేదు. అందుకే వ్యవసాయం వీడియోలు కొన్ని వీడియోలు షేర్ చేసుకుంటాను కదా ఫ్రెండ్స్. చూడండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. మా నాన్న చేసే వ్యవసాయ వీడియోలు నేను తీసి పెడుతుంటాను. విషయానికి వస్తే జీలకర్ర ఆవాలు వేసుకున్నాను, పప్పు గింజలు వేసుకున్నాను, వెల్లిపాయ దంచి వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు. నాకు దోసకాయ టమాటా అంటే చాలా ఇష్టం. పచ్చిమిర్చి వేసింది అయితే ఇంకా చాలా ఇష్టం. ఇలా నోరు ఇలాగా ఉంది కట్ అయ్యి, అందుకే ఈ విధంగా వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకోవద్దు కట్ అయినప్పుడు, కానీ తినబుద్ధి అవుతలేదండి. ఇలా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కానీ మళ్ళీ చెప్తున్నాను. అందుకే ఈ విధంగా పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా, పోపు మంచిగా వేగినాక వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగైనాక గోల్డెన్ కలర్ వచ్చినాక వేసుకోవాలి. పోపు వేసినాక మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అరోమా దాంట్లో పోయి మంచి సువాసన ఉంటుంది, మంచి వాసన ఉంటుంది. నాలాగా పోపు వాసన ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? నాకు పోపు వాసన అంటే చాలా ఇష్టం. ఈ అరోమా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంత మందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. పోపు అయింది ఫ్రెండ్స్. పోపు పెట్టుకుంటున్నా. పోపు వేసుకున్నాక ఇలా 1 నిమిషం మూసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అరోమా దాంట్లోకి పోయి మంచిగా రుచిగా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు. నాకైతే అలా ఇష్టం. చిట్కా ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో. పోపు వేసుకున్న తర్వాత కూడా నేను కడాయిలో వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కడాయి వేడి ఉంటుంది కదా, ఆ వేడికి మళ్ళీ పప్పు దాంట్లో వేస్తే మంచిగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. మీకు ఎంతమందికి ఇలా తెలుసో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపకంగా. ఓకేనా, ఇంతే ఫ్రెండ్స్. మా అబ్బాయి వచ్చిన అన్నం తినడానికి తనకు అన్నం పెట్టి మళ్ళీ మాట్లాడతాను. అన్నం అయింది, పప్పు కూడా అయింది. మా అబ్బాయికి అన్నం పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, వేడి అన్నం, వేడి పప్పు టమాటా, దోసకాయ టమాటా పప్పు. ఇలా ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? కడాయిలో వేసుకొని తోడ్చుకొని తినడం నాకైతే చాలా ఇష్టం. ఇలా దీంట్లో ఉన్న పోపు వేసిన అరోమా బాగుంటుంది నాకు. ఇలా కొంచెం దూడ్చుకున్నాక మళ్ళీ పప్పు వేసుకొని తింటాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్.
మేమైతే అన్నం తింటున్నాం. బాయ్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. దోసకాయ పప్పు. నేను ఈ వీడియోలో చాలా మాట్లాడాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకుంటే స్కిప్ చేయండి. ఓకేనా? నచ్చుతుందని ఆశిస్తున్నాను. పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.